పాండింగ్ అవటానికి, అంటే పాండింగ్ అవటానికి రీజన్ ఏంటి అనే దాన్ని ఎవ్వరు ఎనలైజ్ చేయకుండా ఆ పాత ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ ని తీసేసి రీలేయింగ్ వేస్తున్నారు. ఇలాంటి అడిషనల్ లోడ్ వేసి మళ్ళా రీలేయింగ్ చేస్తే అప్పటికే మీ బిల్డింగ్ లో మీకు కనిపించకుండా మైక్రో లెవెల్ క్రాక్స్ అనేది డెవలప్ అయి ఉంటాయి. మీకు అడిషనల్ లోడ్ పట్టడం వల్ల ఈ మైక్రో లెవెల్ క్రాక్స్ కాస్త ఎంఎంఎల్లోకి వెళ్ళిపోతాయి. బెండ్ అయిన దాన్ని కొంచెం బెండ్ అవుతుంది. కట్టిన మీరు రీలేయింగ్ వేసిన 3-4 years లోనే మళ్ళా మీకు పాండింగ్ అవడం స్టార్ట్ అయిపోవటం ఉంది. ఆ పాండింగ్ పర్సంటేజ్ ఎంత, ఆ కాంక్రీట్ లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నింటిని కూడా, అంటే ఇందాక చెప్పినట్టు మైక్రో లెవెల్ క్రాక్స్ ని కూడా ఎనలైజ్ చేసుకొని అడిషనల్ లోడ్ వేసినప్పుడు ఆ స్లాబ్ బేర్ చేస్తుందా లేదా అనేది గమనించాలి. అది కానీ లోడ్ తీసుకోలేకపోతే దానిని మళ్ళా స్లాబ్ ని కింద అడిషనల్ స్ట్రెంథింగ్ సిస్టమ్ ద్వారా చేసి అప్పుడు పైన మళ్ళా అడిషనల్ లోడ్ వేసి అప్పుడు మళ్ళా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుని స్లో ప్రపోర్షన్ తీసుకుంటే మీకు లాంగ్ రన్ లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు.